బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు దాదాపు నెల రోజుల నుంచి ఆయన అధికారిక పర్యటనలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన రాజమండ్రిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ల నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనల దృష్ట్యా అధికారులు, కూటమి నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రైట్కి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్. పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల అప్డేట్స్ తెలియజేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఆయనకి సర్జరీ తర్వాత మొదటిసారి జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు అంటే సండే రాజమండ్రికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది ఈ పర్యటనలో భాగంగా. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీంతో పాటు ఏపీలో పర్యాటక పోలీసులను కూడా తీసుకొచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏపీలో ఉన్నటువంటి అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు పవన్ కళ్యాణ్ ఉన్నాయని రీసెంట్ గా చెప్పడం జరిగింది. దాంతో పాటు అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్ వీటికి సంబంధించి కూడా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఆయన గతంలోనే ఆదేశించారు. సో వీటన్నిటికి సంబంధించి ఆయన అక్కడ అధికారులతో ఈ రోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇతర దేశాలు భద్రతను చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ అధికారులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలను దాటి కొత్త ప్రదేశాలను చూడడానికి కూడా ఈ పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. సో ఏపీలో వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తి భద్రత కల్పించేలా ఆయన ఆ ఏర్పాట్లని పరిశీలించబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్యాటక పోలీసులు కూడా తీసుకొచ్చే ఆలోచనలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఈ విధంగా చేస్తే పర్యాటకులకు ఒక సెక్యూరిటీతో పాటు ఒక మంచి అనుభూతి కూడా అందిస్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. దానివల్ల రాష్ట్ర పర్యాటకం మారుతుందని కూడా ఆయన కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించి దీనివల్ల రాష్ట్రంలో 50,000 మందికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నారు. ఏపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుని రాజమండ్రి ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలతో వచ్చేలా తగిన భద్రతనిచ్చేలా కార్యాచరణ రూపొందించాలని కూడా అధికారులకు ఈ రోజు అక్కడ సమీక్షలో ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆయన ఈ రోజు అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన, భద్రత పైన కూడా అక్కడ సంబంధిత అధికారులు సమీక్ష చేస్తారని కూడా సమాచారం. దీని తర్వాత ఆయన ఫీల్డ్ లెవెల్ ఏమైనా పర్యటిస్తారనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. రైట్. పవన్ పర్యటనలో మంత్రులు అధికారులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే విజిట్ లో పాల్గొనే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ అక్కడ
పుష్కరాలకు సంబంధించి మున్సిపల్ శాఖ ప్రధాన బాధ్యతలు చూస్తుంది కాబట్టి అది అదేవిధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ రోజు ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఫర్దర్ గా సంబంధిత మంత్రులు కానీ అంటే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. బట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బయలుదేరుతారు కాబట్టి మనకి పూర్తి అప్డేట్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.